అన్న 2 చరణాలు పడాలి. మాంసం వండుకున్నప్పుడు ఎట్లా ఉండని మజా నేనని చెప్తున్నాను. దొడబెట్ట అంటే గల్లీలోనే ఉండదు మజా. అదే గల్లీలో ఒకటి అట్లనే అదొకటి మాట్లాడనే చేరి వాడిని ఎక్కపోయినప్పుడు గుర్తుంది కానీ అది గుర్తులేదని లేదు సార్ గుర్తుంది. చాలా ఇష్టం అన్న విషయం మాట్లాడి ఏంటంటే అంటే ఇప్పుడు రాసిన ఎందుకంటే ముందే మేము కర్పూరం మాకు కూర్చి మేము పాడుకోకపోతాం ఈ ప్రపంచం ఎప్పుడేమో గతనంలో కట్టుకున్న రోజు మాకు బలం ఉన్నది. గతనంలో కూడా ముసలిగా అంటే పెద్ద అయినాక మాకు ఎవరు ధైర్యం లేదు ఈ దేశంలో. ఎవరంతా అందుకని మేము పాడతాం కానీ మమ్మల్ని ఏ రాజకీయ పార్టీ కన్నా కానీ మేము చేసే పని ఎవరైనా ఉంటే ఒప్పుకోచుకోండి. ఓటేడనే స్థిరన్న అన్న నా ఓటు దాయోడు నా పిల్లమే బుద్ధి ఏ రాష్ట్రములలో ఎవడు పిల్లగాని అమ్మ తోడు విసికి బలకమ్మకున్నది వాని ఆయకట్టు చెర్మీను ఆదాయం ఎంతదని రోజు పీరు దాటి బిర్యానీ తినబెట్టే మా ఎమ్మెల్సీ పంతులు ఎన్నికల్లో కూడా ఇంత బతుకుంటే పార్టీకి కలిసని ఇన్నాళ్ళు ఇంటున్న ఆలి ముట్టుకుంటే ఎరిగిడి టీవీ ఎన్నేళ్లకు రాదంటే టీచర్ ఇంటికి 40,000 టీవీ వచ్చింది. అడగకుండానే అందరూ ఇచ్చిపోతలు పాయకట్టు నేను ఆదాయం ఎంతగాని రోజు మీరు బిర్యానీ తినబెట్టే మా కులపు లీడరే మచ్చిగా చేసుకొని చీపు లిక్కరు నీకు చీపుకుంటామని జానివాకరు మందు పాఠం 18 ఏళ్ళది మక్కిన మందంటే వేసుకుంటే కిప్పు ఎక్కుతారని అంటే తీసుకొని నేను వాసన చూడంగా లేబులైతే జాని వాకరే ఉన్నది లోపలున్న అదేమో తూలుపేట మారు అవన్నీ అన్న ప్రభావం వస్తే దాని మేము సోలిపోతా ఉంటే ఎత్తుకపోయిందైతే యాదికి ఉన్నది కానీ యాడ బుద్ధిలో నాకెరకలే కావాలి. అందుకనే గల్లీ సినిమా అంటే పాట చరణం ఇంకోనంటే గల్లీ సిన్నది గరీబు వాళ్ళున్న ఇంటి పిల్లి కొట్ల కన్న సిన్న గల్లీ సిన్నది తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సిల్లు పుచ్చుతోన తలుపులేమో పెచ్చులు ఉడుతుంటాయో ఎత్తు మనిషి శుద్ధమై చప్పటి వరకు తాళవుతుంది. ఎత్తు మనిషి శుద్ధమై కొత్త ఇంటికి వస్తేరా పైన కడుపు కుదరనే బాగుందా. ఎత్తు మనిషి శుద్ధమై కొత్త ఇంటికి వస్తేరా పైన కడుప పనకుదగి నెత్తి పొప్పి గడుతుందో గల్లీ సిన్నది కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా వీళ్ళ నల్ల పైపుతోని బియ్యం అందుకుంటది. తరువాత ఇదుపు దగ్గర జరిపి కట్టుకుంటారా జర ఎత్తుకున్న కోడి ముందు దూర సంసరిస్తుందో వెలుగుతున్న పలుపులా వెళ్తురు మీరు చూస్తారా. 100 ఇంత మంచి ఎదిగి లైపున్నదా వెయ్యి పలుపున్నదా. సెకండ్ హ్యాండ్ టీవీరా దాని శబ్దం ఎంత హింసరా. లోపల రాళ్ళేసినట్టు లొడలొడ వినిపిస్తారు.
ఉంటది, వాళ్ళ చేతికున్న వాచుల సెల్లులరిగి ఉంటవి, గయమెంతని అడిగినప్పుడు తలడు తిరుగుతుంటది, వాళ్ళ ఇంటిలో ప్యాన్ ఉంటది, విమానపు మోతుంటది, ఆ సప్పుడు వచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు సిపడుతుందో కళ్ళు దుక్కున వెళ్ళమ్మ గుడి కలుసుకొని ఉంటది. ఎందుకంటే రేపు రిలయన్స్ కాలేజీ పెడితే వాళ్ళంటే మనకు డిగ్రీ వస్తాయని, రిలయన్స్ కాలేజీ వస్తే మనకు అడ్మిషన్ రాదు, ఎంఐకి లేదు, హార్వర్డ్ హోము కాదు, బిడ్స్ పిలా లేదు. ఈ దాన్ని తాతలు తలలిన విశ్వవిద్యాలయం ఇది. దానికంటే 1000 రెట్లు నిలుపుకున్నందుకు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది మీరు. అది వాడెవరు విద్యను జ్ఞానాన్ని నీకే పడుతాయి. బలాన్ని వచ్చి విద్య పెడుతుంటే అంగీకరించే పని మేధావులు బుద్ధిని చేయదు. భూములు, పోరాటాలు, సామ్రాజ్యవాదం, అమెరికాను వ్యతిరేకించకపోయినా సరే చదువును మన చదువులను మనం కాపాడుకోవాలి. ఊహిస్తారు లేదు ఎవరు కలుపుకుని కలుపుకొని ఉంటదా సాగినొల్ల రాగానికి దోమలాడుతుంటాయా, అర్ధరాత్రి వరకు గల్లి ఎల్లరుంటదా, అలసి కునుకు వచ్చే ముందు నల్ల సప్పుడు వస్తుందా గల్లి. పరుసుకున్న పట్టపై బాణాలు పెట్టుకుంటాడా, బెంచి కారు ఎవరిది అయ్యా ఒడుసురాయి ఎవరిది, ఎవరి సొమ్ము నాయన, ఈ నేలనెవడు తుమ్మిరి, ఈ నత్తనెవడు తిప్పిరి, ఈ శ్రమటనెవడు రాసిది, ఈ సంపద ఎవడు పెంచిరి, ఈ సంపద పెంచే జీవులు యాచకులై ఉంటారా, ఈ దోసుకున్న దొంగలేమో తిరుగులైపోతారా, ఈ సంపద పెంచిన జాతులు, ఈ సంపద పెంచిన ప్రజలు యాచకులై ఉంటారా, వీళ్ళ చెమట పనులు దోసినవాడు నేతలైపోతారా. ఇది అడగకుండా మోసము, ఇది అడగకుండా మోసము, ఇది అడిగితే పరుసుకున్న పట్టపై పాదాలు పెట్టుకుంటాడా, ఏ డొక్కు స్కూటర్ వస్తుందని దిక్కులే చూసుకుంటాడా, 3 జాతుల పోరడు మరి బాధనేమో పారెడు, మన కేసంద సారెడు, మనకి ఎడవాయు మనకి ఎండ ఏల జానడు, ఎడమ సేతులు ఎదురు పొంగు దానికన్నా వానికన్నా ఎత్తురా, దానికి అడ్డ ఉన్న వెదురు చుట్టూ అమ్ముకునే మానురా, గాలిలు గుండెలు రిగ్గలు పిన్నీసలు, ఆ పిన్నీసలు ఎన్నమిది కన్నీరు ఆగురో పారపడి చేతగాక కూరగాయలు అమ్ముకుంటా, గడ్డినల్ల తిరుగుతుంటా, గట్టి కలుగుతుంటాడా, వీడి మీద సూపూరగేం సోంది పట్టదా, ఫ్రెష్ మార్కెట్లని కూరగాయ బిజినెస్ అని అన్ని ఓడు షాపులు వచ్చినాక వీడు ఏమి పని మిగిలేరా, ప్లంబరు పని మిగిలేరా, ఈ డ్రైనేజీ మురికిలోన వాళ్ళు దిగుతున్నారా, ఎంతెంత జ్ఞానం ఉంటుంది, ఏమేమో కనిపెడతారు. ఇది టెక్నాలజీ యూనివర్సిటీ, డ్రైనేజీల మనిషి తీయకుండా యంత్రం ఏదిరా, సాయాన్ని జన్మకు 3 కోట్ల దండము, ఈ స్కావెంజర్ పేదలకు మిసిని ఏడు, మిసిని లేక గండము, సాయాన్ని జన్మకు 3 కోట్ల దండం ఉంచుకో తక్కువ నాటులా, మరి స్కావెంజర్ మురుగులు ఉంటే మిసిని లేక గండము,
ఈ దోపిడీ అర్థంగా పోతే ఎందుకు ఎకనామిక్స్, ఎందుకు మీ భాషలు, ఎందుకు మీ జ్ఞానం? పింగళి లక్ష్మీకాంతం రాసిన విమర్శలో ఎందుకంటే ఒక సాంప్రదాయవాది ఏమి చెప్పారా? పేదల బీదల పక్షం ఉన్నవాడే జ్ఞానిగా, పేదల బీదల పక్షం ఉన్నవాడే జ్ఞానిగా. వెలుగు లేని చోట దీప వెలిగితే అది వెలుగురా అన్నదెవరు నాయన? కవి అన్నమయ్య చెప్పారా? మగతారన్న చెప్పారా? కోరి కోరి వారమున కూర తెచ్చుకుంటారా? కొత్తరాక సానూరి మసాలా దట్టిస్తారా? కొత్తిమీర పుదీనా లేక కట్టలేరు తెచ్చి ఉడుకుతున్న కూర వేసి ఊరిళ్ళు ఇస్తారా? దినుసులన్నీ బాగా పెట్టి మనసు పెట్టి వండినా గరం మసాలాతో వేసి ఘాటుగా ఉడికించిన మోరి మురుగు వాసన